భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ని ఏమో అధికారంలోకి తీసుకురాలా. అధికారం పోవడానికి కారణమైంది. మళ్ళీ అధికారం తన వ్యక్తిగతంగా చేసిన గేమ్తో నడిచింది. నెహ్రూ టైంలో కాంగ్రెస్ పేరుతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత నెహ్రూ ఉన్ననాళ్ళు కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీ అధికారం లేదు. ఆ తర్వాత కాలంలో వేరే పార్టీలు బలపడటానికి కారణమైంది ఇందిరాగాంధీ యాటిట్యూడ్. కమ్యూనిస్టులు బలపడ్డా, ప్రాంతీయ పార్టీలు డిఎంకే లాంటివి బలపడ్డా, ఇక్కడ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు వచ్చిన కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా జాతీయ పార్టీలు కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం లాంటివి జరిగింది. ఇందిరాగాంధీ టైంలో కాంగ్రెస్కి సంబంధించిన చీలికలు, అంటే కాంగ్రెస్ ఓటుని చీల్చడం అనేటటువంటిది, వేరే పార్టీలు గెలవడం అన్నది ప్రారంభమైంది అప్పుడు. అయితే భారతీయ జనతా పార్టీ విజయంలో మోడీ స్పెషల్ ఏంటి అంటే, వాజ్పేయి అద్వానీ చేయలేకపోయింది చేసుకొచ్చాడు. 21 రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది. 21 రాష్ట్రాల్లో నేరుగా అట్లాగే మిత్రులతో కలిసి సాగుతున్నటువంటి పరిస్థితి. ఇది సాధ్యమైంది ఒక్క మోడీ, అమిత్ షాల వల్ల. వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడం అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు. వాజ్పేయి టైంలో కూడా వచ్చారు, కాకపోతే మొదటిసారి 13 రోజులు మళ్ళీ వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చారు. రెండోసారి 13 నెలలు మళ్ళీ వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చారు. తర్వాతన కంటిన్యూగా అధికారంలోకి రావడం అన్నటువంటిది నడిచింది. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, పార్టీని బలోపేతం చేసుకొచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి చోట, మధ్యప్రదేశ్లో 20 ఏళ్ళ నుంచి, మధ్యలో 2 ఏళ్లే కాంగ్రెస్ పార్టీ, ఛత్తీస్గఢ్లో 15 సంవత్సరాలు, మళ్ళీ 5 ఏళ్ళు పోయాక మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అంటే పార్టీ స్ట్రాంగ్గా ఉంటాం. అస్సాంలో హ్యాట్రిక్, గుజరాత్లో 30 ఏళ్ల నుంచి అధికారం, రాజస్థాన్లో వచ్చిపోతున్నటువంటి పరిస్థితి, బట్ బలమైనటువంటి శక్తిగానే ఉంది. కొత్త ఏరియాలకు వ్యాపించడం, ఇప్పుడు బెంగాల్లో కావచ్చు, ఇట్లాగా ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ దేశంలోనే అత్యధిక రాష్ట్రాల్లో 2/3 స్టేట్స్లో అధికారంలో ఉండటం అన్నటువంటిది, తేవడం అన్నటువంటిది మోడీ, అమిత్ షాల వల్లనే సాధ్యమైంది. అదే మోడీ వల్లనే వరుసగా 3 సార్లు కేంద్రంలో, 2 సార్లు సంపూర్ణంగా సింగల్గా, 3వసారి కూటమితో కలిపి అధికారంలోకి రావడం కూడా కారణమైంది, సాధ్యమైంది. బెంగాల్ లాంటి చోట్లన మార్పు, కేరళ లాంటి చోట్ల మార్పు తేగలిగారు.